హాయ్ ఫ్రెండ్స్, ఒక బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారో మంచుకున్నారా? మండితో మంచుకున్నారా? మీరు ఇట్లున్నారని చెప్పేసి లెస్ మీద కింద కామెంట్ అయితే చేసేయండి. ఇందులో ఎందుకు వీడియో చేయలేరా అంటే మాత్రం సింపుల్గా తిరుపతికి పోయానమాట. అందుకని చెప్పేసి ఎంకన్నా పిలుపు వచ్చింది కాబట్టి పోయినమాట. అందుకని చెప్పేసి వీడియోస్ అనేవి ఆగిపోయినాయి. మరి చూస్తారు కదా, ఈ మీసాలు గడ్డలు అన్నీ పోతే అక్కడికి వచ్చేసినమాట. మరి వీడియోని స్టార్ట్ చేద్దామా. వచ్చి రాగానే ఒక సాడ్ న్యూస్ అయితే నాకైతే వినిపించింది అనమాట. ఏంటంటే మాత్రం మనం చూసుకున్నట్లయితే బొల్లారం ఫ్యాక్టరీలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో చాలా విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఇది మొన్న 9 గంటలకు ఏమో జరిగిందనమాట. మరి ఇప్పుడు ఎందుకు వీడియో చేస్తున్నారు అంటే మాత్రం నాకు టైం దొరకలేదు వీడియో చేయడానికి. ఇప్పుడైతే టైం దొరికింది, ఇప్పుడు వీడియో చేస్తున్నాను అనమాట. మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మరి నేను కూడా ఏం మాట్లాడాలో నాకు అర్థమైతే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఈ యొక్క ఇన్సిడెంట్ అనేది చాలా వరకు విషాదకరమైనటువంటి ఇన్సిడెంట్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ ఈ యొక్క బ్లాస్ట్ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా 100 మీటర్ల దూరంలో గాల్లో ఎగిరి పడ్డారంట. అంత హెవీలే మీకైతే ఇక్కడ డ్యామేజ్ అని జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. మరి అవి ఎందుకు అలా జరిగిందంటే మాత్రం కెమికల్ రియాక్షన్, సింపుల్ కెమికల్ రియాక్షన్. అది సరిగ్గా మెయింటైన్ చేయలేకపోవడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఎస్పెషల్గా మనం చూసుకున్నట్లయితే ఫార్మింగ్ అంటే మన ఫార్మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి కాబట్టి అందులో మనం చూసుకున్నట్లయితే మెడిసిన్ ఎక్కువగా తయారు చేస్తూ ఉంటారు కాబట్టి ఒక డ్రైలో మనకి లైక్ ఇప్పుడు ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక పొడిని దాన్ని ఏ విధంగా మనకి ట్యాబ్లెట్ రూపంలోకి మార్చడం కావచ్చు, లేకపోతే లిక్విడ్ స్టేజ్ని డ్రై చేయడం కావచ్చు, ఇలా కొన్ని పదార్థాలు కారణం ద్వారా ఏమవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే హై ప్రెషర్ ఉపయోగించడం, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయడం కావచ్చు జరుగుతుంది అనమాట. ఆ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ చేయడంలో కాస్త ఎక్కడో కాడ చిన్న మిస్టేక్ జరిగినప్పటికీ ఇటువంటి ప్రమాదాలు అయితే జరుగుతూ ఉంటాయి. మనందరికీ కూడా తెలిసింది కదా, గ్యాస్ అనేది డేంజరస్ అని. ఇప్పుడు కుక్కర్ గురించి మీరే చూసుకోండి. కుక్కర్ని అది విజిల్ రాకముందే జస్ట్ ఇట్లా మీరు మూత తీసారనుకోండి, ఇమ్మీడియట్గా అది బ్లాస్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండదా? హై ప్రెషర్ అనేది అందులో బిల్డ్ అవుతుంది కాబట్టి ఆ ఒక మూతని ఇట్లా జరపంగానే అందులో ఉన్నటువంటి గ్యాస్ అనేది రియాక్ట్ అయ్యి అది మనకి ఆక్సిజన్తో మిక్స్ అయ్యి ఆటోమేటిక్గా పేలడం అయితే జరుగుతుంది కదా. ఇది ఇప్పుడు జరిగినటువంటి పంచాయతీ ఏదైతే ఉందో దీనికి కూడా అదే సేమ్ అలానే జరిగిందని చెప్పుకోవచ్చు. మ్యాక్సిమం 36 మంది ఏమో చనిపోయారు అని అంటున్నారు. మ్యాక్సిమం అంత ఆ లెవెల్లో కనుక జరిగినట్లయితే మరి ఇక్కడ ప్రభుత్వాలు వాళ్ళకు సంబంధించినటువంటి కాంపన్సేషన్స్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. మరి ఈ యొక్క చాలామంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అక్కడ పనికి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లోయర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఉంటారని చెప్పుకోవచ్చు. ఎందుకు లోయర్ మిడిల్ క్లాస్ అంటే లైక్ అక్కడ పనిచేస్తారు అదేనంటే మాత్రం వాళ్ళకి అంతే. ఇప్పుడు వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు, బీహార్ నుంచి అక్కడి నుంచి ఇక్కడ నుంచి వచ్చేసి వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి జస్ట్ 20 రూపీస్ సేవ్ చేద్దామనుకున్నా కానీ వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పుడు ఒక 20 రూపీస్ జర్నీ చేయడం కోసం వాళ్ళు ఆ 20 రూపీస్ కూడా అట్నే పెట్టుకొని వాళ్ళు మిగతా పనులన్నీ కార్యక్రమాలు అంటే లైక్ నడుచుకుంటూ వెళ్ళడం కావచ్చు, ట్రావెలింగ్ చేయడం కావచ్చు, ఇంకోటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో వాళ్ళు అయితే ఉంటారని కూడా చెప్పుకోవచ్చు. అంటే అంత లెవెల్లో వాళ్ళకైతే ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఈ యొక్క ఇన్సిడెంట్ మీద చాలా రకాలుగా రియాక్ట్ అయ్యారు. మన నరేంద్ర మోడీ గారు కూడా రియాక్ట్ అయ్యారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా రియాక్ట్ అవ్వడం అయితే జరిగింది. మరి వీటి మీద చర్యలు ఇంకా ఏ విధంగా తీసుకుంటారని చెప్పేసి మనకైతే తెలియదు. ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఏంది పంచాయతీ, ఎట్లా జరిగింది, ఏం కథ, ఎక్కడ ఏం లోపం ఉంది. ఇందులో ఒక గ్యాస్ బుడ్డి ఉంటుంది కదా, ఆ గ్యాస్ బుడ్డి పేలిపోయిందని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే లైక్ అది ప్రెజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అది పేలిపోయింది అని చెప్పేసి అంటున్నారు. ఫస్ట్ అక్కడ దాకా ఎందుకు వచ్చింది, ఏం కథ, ఎట్లా జరిగింది, ఏం పంచాయతీ అని చెప్పేసి మరి కొద్ది రోజుల్లో తెలుస్తుంది అనమాట. మరికొద్ది రోజుల్లో తెలిసేదానికి ముందే కొన్ని పంచాయతీలు మనకి యూట్యూబ్లో కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో కావచ్చు మీకైతే కళాఖండాలు అన్నీ కూడా బయటపడ్డే ఉంటాయి. నేను వీడియో చేసే టైంకి అయితే ఒకటి ఇష్టం వచ్చినట్టు ఎవరికి నచ్చింది వాడైతే వీడియో అంతా చేస్తూనే ఉన్నాడు. లేదు రాబాయ్ అంటే మాత్రం ఈ మన తెలుగు మీడియా దీని గురించి అస్సలు కవర్ అయ్యట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మాత్రం నాకేమో తెలియదు కానీ అది ఇది కన్నప్ప మూవీ గురించి డిబేట్లు పెట్టడం కావచ్చు, సమంత ఎవరో అది ఇది అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారంట, దాని గురించి డిబేట్లు పెట్టడం కావచ్చు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫేస్లో మన తెలుగు మీడియా అంతా బిజీ అయిపోయింది. దీని గురించి ఎవరు కూడా పట్టించుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది జరిగినటువంటి కొన్ని గంటల దాకా కూడా ఆ ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పేసి ఎవరు కూడా తెలియాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇమ్మీడియట్గా యాక్టివ్ అవుతున్నటువంటి ఈ యొక్క మీడియాని ఇప్పుడు చూసుకున్నట్లయితే ఇటువంటి పంచాయతీలో ఇరుకుపెట్టారు అనమాట. అసలు ఈ పంచాయతీ గురించి ఎవరికి అది తెలియదు అసలు. మనకు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు కావచ్చు డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్లో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ పాస్ అయితే తప్ప మనకు తెలియలే.
అంతేగాని న్యూస్ ఛానల్స్ అన్నీ కూడా బిజీ అయిపోయినాయి. ఏది కన్నప్ప మూవీ డిబేట్లో, లేకపోతే ఇటు సమంత గారి డిబేట్లో కావచ్చు, ఇంకోటి అందులోనైతే చాలా వరకు చాలా రకాలుగా బిజీలో ఉన్నాయి. ఇక్కడ కూడా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క విషయం అన్నది ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నప్పుడు ఎవరికి ఎందుకు తెలియజేయడానికి అంత ట్రై చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏది కన్నప్ప మూవీ గురించి అంత రీచ్ వస్తుందన్నప్పుడు మరి దీని గురించి కూడా మీరైతే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది కదా. చేస్తారు. ఎప్పుడు చేస్తారు? అది దొంగల వాడు 6 నెలలకు కుక్కలు మురిగినట్టు నా దగ్గర చేస్తారనమాట. చేసి గిట్లా జరిగింది అట్లా జరిగిందని చెప్పేసి వాడు ఎవడో చెప్తూనే ఉంటాడు, వీడి రాసుకుంటూనే ఉంటాడు, వీడు చేస్తూనే ఉంటాడు అనమాట. అంతే ఉంటుంది కదా. ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది గవర్నమెంట్ అనేది ప్రకటించాలి. గవర్నమెంట్ అనేది ప్రకటించేదాకా ఆగాలి అంటే మాత్రం కాస్త టైం పడుతుంది అంతే సింపుల్గా. లేదంటే మాత్రం ఎవరికి నచ్చినట్టు వాడైతే వీడియోస్ అనేవి చేసుకుంటాడు, ఎవరికి నచ్చినట్టు వాడు ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటాడు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి జరిగినటువంటి పంచాయతీ అయితే ఇది ఫార్మాసిటికల్ సిటీ కంపెనీకి చాలా పెద్ద ఎదురు దెబ్బ జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఇది మేజర్గా చూసుకున్నట్లయితే చైనాలో చాలా వరకు ఈ యొక్క టాపిక్ అన్నది ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోతున్నారు అనమాట. ఒక ట్రెండింగ్ లెవెల్లోకి అయితే తీసుకుపోతున్నారు. అది మనకి లైక్ వెస్ట్రన్ మీడియాకి అందిపుచ్చేలోగా ఈ యొక్క టాపిక్ని తీసుకుపోతున్నారు అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మాత్రం ఇండియాలో ఇండస్ట్రియల్ లెవెల్స్ ఈ విధంగా ఉన్నాయి, ఇండియాలో ఈ ఇండస్ట్రియల్ లెవెల్స్ పెట్టకూడదు, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పేసి డిఫరెంట్ కైండ్ ఆఫ్ వేస్లో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చైనా ప్రయత్నం అయితే చేస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మాత్రం రీసెంట్గా మనం చూసుకున్నట్లయితే ఇండియాకి చాలా పెద్ద కంపెనీలు ఇన్వైట్ అవుతున్నాయి, మనకి ఇండియాకి వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటి కూడా ఆపడానికి చైనా వేస్తున్నటువంటి ఎత్తను కూడా చెప్పుకోవచ్చు. వాడి లాభం కోసం వాడు చూసుకుంటుండడంలో ఎటువంటి తప్పు లేదని చెప్పేసి అంటే నేనైతే అలా చేస్తుండు. మరి మనం చేయాల్సినటువంటి జాగ్రత్తలు, మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం కూడా తీసుకుంటూనే ఉంటాం. అది మనందరికీ కూడా తెలిసిందే. మరి ఇటువంటి పంచాయతీ అయితే నడుస్తుంది. మీరేమంటారు ఈ యొక్క పంచాయతీ మీద అని చెప్పేసి రెస్మీలో కింద కామెంట్ అయితే చేసేసేయండి. మరి రేవంత్ రెడ్డి గారు అయితే అందులో చనిపోయిన వాళ్ళకి ₹1 కోటి దాకా అయితే వాళ్ళకి నష్టపరిహారంగా అయితే ఇస్తామని చెప్పేసి అన్నారు. అంతేకాకుండా వాళ్ళకి ఇప్పుడు గాయాల పడిన వాళ్ళు కావచ్చు, సివియర్ స్టేజ్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ఎంతో కొంత అమౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి చెప్తున్నారు. మరి చిన్న గాయాల పాలైన వాళ్ళకు ₹1,00,000 దాకా అయితే అమౌంట్ అనేది ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి నరేంద్ర మోడీ గారు అంటే నరేంద్ర మోడీ అంటున్నారు, మనకి సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద రియాక్ట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద రియాక్ట్ అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక 50,000 మ్యాక్సిమం అంత అమౌంట్ అన్నది వీళ్ళకి ఇస్తున్నట్లు, అంటే కాంపన్సేషన్గా వాళ్ళకి ఇస్తున్నట్టు అయితే ప్రకటించడం అయితే జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి అది అంతే. ఇంకా మరి ఈ పంచాయతీ అయితే ఇట్లా ఒడిచిందనమాట. మరి ఈ యొక్క పంచాయతీ మీద మీ యొక్క ఒపీనియన్ ఏంది? ఏ విధంగా ఈ యొక్క బ్లాస్ట్ జరిగి ఉండవచ్చు? నేను అడిగితే మాత్రం కెమికల్ రియాక్షన్స్ సరిగ్గా దాంట్లో అదేంటి కెమికల్ రియాక్షన్ చేసేటటువంటి ఒక బుడ్డి, ఆ బుడ్డిలో చాలా రకాలుగా చెక్స్ రియాలిటీ చెక్స్ కావచ్చు, అవి కావచ్చు చేయకపోవడం ద్వారా ఇటువంటి బ్లాస్ట్ జరిగిందని చెప్పేసి అనుకుంటున్నాను నేను. నా ఒపీనియన్ మాత్రమే అది. లేదు బై అనుకుంటే మీకు సంబంధించిన ఒపీనియన్స్ ఏవైతే ఉన్నాయో, మీకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాని అయితే కింద కామెంట్ చేసి తెలియజెప్పగలరు. దాన్ని మిగతా వచ్చే వీడియోలో మేమైతే బెటర్ చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఉంటుందన్నమాట. వీడియోకి అయితే ఇంత వీడియోకి నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ చేసి ఆల్ టెప్సుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, సీ యూ నెక్స్ట్. బై.